గడిచిన 3-4 రోజులు కురిసిన ఎడతెరిపి లేని వర్షాల మూలంగా మరి పొలాలు దెబ్బతింటాం, అక్కడక్కడ వాగులు పొర్లి పొలాల మీద పడటం, కోతకు గురవటం అనేది మండాదిలో గమనించాం, ఇక్కడ కూడా గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాగులు ఏవైతే ఉన్నాయో వాటి నిండా చెట్లు మేటబెట్టి దాన్ని శుభ్రం చేయకపోవటం మూలంగా మరి అక్కడక్కడ బండ్లు తెగి పొలాల మీద పట్టడం, పొలాలకి మేట వేయటం, నష్టం కలగజేయటం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యులు నాయకులు అందరూ కూడా వ్యవసాయ క్షేత్రాలని సందర్శించటం, అధికారులను వెంటబెట్టుకొని అదేవిధంగా అధికారులు కూడా అన్ని చోట్ల నష్టాలని అంచనా వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అంతేకాదు వర్ష అనంతరం మరి నష్టాన్ని నివారించడానికి వారు సూచనలు సలహాలు ఇస్తున్నారు. రైతాంగం వ్యవసాయ శాఖ అధికారుల సలహాలను సూచనలను మరి పాటించి పైన చేయాల్సిన స్ప్రే ఇప్పుడు ఎందుకంటే బురదగా ఉంది కాబట్టి కింది పాట ఏమి చేయలేము కాబట్టి పైన ఏమేమి స్ప్రే చేయాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు వాట్సాప్ల ద్వారా కానీ గ్రామాల్లో కూడా మరి పోస్టర్లు కూడా వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి సూచనలు సలహాలను పాటించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ గుర్తించి అక్కడ పూడికలు లేకపోతే కంప చెట్లను తొలగించి నీటి మార్గానికి అడ్డంకులు తొలగించే విధంగా మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే 3-4 రోజులు కూడా మళ్ళీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెరపిచ్చినప్పుడు రైతుల అందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలని పాటించి పంట పొలాల్ని కాపాడుకోవాలి. అదేవిధంగా రైతాంగానికి కావాల్సిన మెన్యూర్ ఏదైతే ఉందో సూక్ష్మ పోషక పదార్థాలు కానీ యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ అవన్నీ కూడా మరి ఇండెంట్లను కూడా ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. రైతులు యూరియా వీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడైనా జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, మనకి ఎప్పుడు వరదలు అనేది ఈ విధంగా రాలేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత వయసులో కూడా రెయ్యం బహులు అక్కడ ఉండి పనులు చేయటం, డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహారం అందించడం ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులకి ఎంతసేపు పచ్చదనం పనికిరాదు, శ్మశానం కావాలి, ఇక్కడ శవాలు కావాలి. ఈ శవాల వాసన ఎక్కడైతే తగులుద్దో అక్కడికి వాలిపోతారు ఈ వైసీపీ గద్దలన్నీ కూడా. అక్కడికి వచ్చి మరి ఒక భయోత్పాతాన్ని సృష్టించి నోటికి ఏదొస్తే అది మాట్లాడి సిగ్గుందా మీకు మాట్లాడటానికి? 73 ఏళ్ల వయసులో ఆయన రాత్రింబగళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది వస్తే నిజంగా ఆయన కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ అంత శ్రమపడి ఉండేవాడు కాదు. అలాంటిది ఈ ప్రజలు ఏమైపోతారో, ఎంతమంది చనిపోతారని కాపాడే ప్రయత్నంలో ఆయన ముందడుగు వేస్తూ తన మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, అధికారుల్ని పరిగెత్తిస్తూ హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్ల ద్వారా మరి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఏమీ జరగట్లేదు. డబ్బులు ఇచ్చారంట, డబ్బులు ఇస్తే ఇప్పుడు ఏం చేసుకుంటారా? డాబా మీద ఉన్నాయన ఏ షాపు, ఏ బజార్కి వెళ్ళి, ఏ జగన్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాడు? ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తే అసలు వీళ్ళకి సిగ్గు శరం అనేది పుట్టలేదా? మనిషి జాతికే పుట్టారా మీరు? ఎంతసేపు రాక్షసత్వమైన ఆలోచనలు తప్పితే నీ చేతనైతే మరి నువ్వు వచ్చి అక్కడ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయి. ప్రకటనలకు పరిమితం అవుతావు. చివరికి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే
సాక్ష్యాధారాలతో ఆధారాలతోటి మీ బతుకులు బయట పెడతారు శాసనసభ సాక్షిగా అని చెప్పేసి భయపడి నీ క్రికెట్ టీంని మరి అసెంబ్లీకి కూడా రాకుండా కెప్టెన్గా నువ్వేమో బెంగళూరులోనూ ఢిల్లీలో తిరుక్కుంటా అప్పుడప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక శవం వాసన రాగానే వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం. ఏం మాట్లాడుతున్నావు? ఎంత నీచంగా మాట్లాడుతున్నావు? ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు? అంటే అధికారం లేకపోతే బతకలేవు. అందుకని అధికారం కోసం ఆ రోజు హైదరాబాదులో జరిగిన అల్లర్లు లాంటివి, మత కల్లోలు లాంటివి సృష్టించడానికి కూడా వెనకాడని రక్తం నీది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కులాల మధ్య, మతాల మధ్య కుంపట్లు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయాల. మరి హైదరాబాద్ నగరం మత కల్లాలకి దూరంగా ఒక శాంతియుతమైన వాతావరణం ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ అని గొప్పగా సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా. నువ్వు ఒకటి పాపం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇక్కడ అని చెప్పేసి నెల్లూరు జైలుకి వచ్చాడు. ఇక్కడ శాసనసభ్యుడే ఆ ఉద్దండు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలు పగలగొడితే అదే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని మాట్లాడతాడు. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? సిగ్గులేదా మాట్లాడటానికి? జరిగిన సంఘటన ఏంది, నువ్వు మాట్లాడేదేంటి? రెండవసారి వచ్చాడు విశాఖ, వినుకొండ వచ్చాడు. వినుకొండలో ఒక రౌడీ షీటర్ హత్య జరిగితే పాపం ఆయనకు ఒక రౌడీ షీటర్ తగ్గాడని ఫీల్ అవుతున్నాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలని ఫాలో అయ్యేవాళ్ళు మరి తగ్గిపోతున్నారని బాధపడ్డాడో తెలియదు, కానీ అక్కడికి వచ్చాడు. దాన్ని పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 36 మందిని చంపేశారని. సిగ్గుందా? 36 మంది లిస్ట్ ఏదిరా అంటే మరి ఎన్ని పేర్లు ఇచ్చావు నువ్వు? మూడవసారి వైజాగ్ వెళ్ళాడు మొన్న, అక్కడెళ్ళి ఇదే సోదా. నిన్న విజయవాడ వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నాడు? వీడికి మతి భ్రమించిందా? ప్రజలు చీకొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఈరోజు ఇంత కష్టపడి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రాణ నష్టం, విజయవాడ లాంటి మహానగరంలో ఎన్ని లక్షల మంది ఉంటారు, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎంతో మేమేది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీ పొగడ్తల కోసమో జనం ఇది కోసం బాధ్యతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నీలాగా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి ఎన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పటికీ నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చావా? తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని ఆవేశాలను కూడా అణిచివేసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆయన కానీ మీ పిచ్చివాగుడికి బ్రేక్ వేయమంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మంచిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి, మీ విలువల్ని కాపాడుకోండి. ఇంకా ఏదో మేము వెనకట్లాగా రౌడీయిజం, గోండాయిజం చేస్తామంటే ఒక్కొక్కడికి తుక్కు ర్యాక్ కొడతారు తెలుగు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసావు, ఏం పీకావు? రాష్ట్రాన్ని ఏ కాలంలో మట్టి తీసావు? ఏ చెరువులు కట్టలు స్ట్రెంథన్ చేసావు? ఏ రోడ్లు వేసావు? సిగ్గులేదా మాట్లాడటానికి? ఎక్కడ పడితే అక్కడ శ్మశానంలో బొగ్గులు కూడా దోచేసిన గనులు మీరు. గనులే కాదు, బొగ్గులు కూడా చేసే గనులు మీరు. కాదేది దోపిడీకి అనర్హం అనేది చూస్తున్నావు. ఒక్కొక్కటి మీ బతుకులన్నీ బయటపడతాయి, మీ బ్రతుకులన్నీ బయట పెడతాం. చట్టపరంగా మీ మీద ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా చంద్రబాబు నాయుడు గారిని పిచ్చి పిచ్చి కూతలు పెడితే కుచ్చెలు పగులుతాయని కూడా చెప్తాను.